ప్రయాణికుల భద్రత కోసం ఆటోలకు డిజిటల్ నెంబర్ స్టిక్కర్లు ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ఆవిష్కరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ అధునాతన సాంకేతికతకు అనుగుణంగా ఆటో ప్రయాణికులకు తాము ప్రయాణిస్తున్న ఆటోలకు సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులో ఉండడంతో పాటు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరడానికి కల్పించడమే డిజిటల్ నెంబర్లు కేటాయింపు ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రయాణికులు భద్రత కోసం ఆటోలకు డిజిటల్ స్టిక్కర్లు ఏర్పాటు చేశామని, ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు. ప్రయాణికుల భద్రత కోసం పోలీస్ స్టేషన్ నెంబర్లు, లొకేషన్ ట్రాక్ చేసుకోవడానికి డ్రైవర్ సీట్ వెనుక భాగంలో క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయాలని తెలిపారు. ప్రజల భద్రతే పోలీస్ భద్రతని తెలిపారు. ప్రతి ఆటో డ్రైవర్ పోలీస్ నియమ నిబంధనలు పాటించాలని తెలిపారు. కోసం కూడా మీ అందరూ చేయడం జరుగుతూ ఉంది. మనం కూడా మన ప్రకాశం జిల్లా, మార్కాపురం జిల్లాలో మేము పట్టాలి మన ఒంగోలు కూడా ఈ డ్రగ్స్ ఎన్ని చేస్తే ఉంటారు కాబట్టి మీకు ఏదైనా దీని మీద సమాచారం ఉన్నా కానీ ఏదైనా ఉన్నా కానీ పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేసేటట్టు చేసి మీరు ఒకటి చేసినా కూడా మీ యొక్క ఏంటంటే మనకు ఈగల్ అని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఒక డిపార్ట్మెంట్ ఉంది. ఇది ప్రధానంగా గాంగా కావచ్చు, తర్వాత డ్రగ్స్ రిలేటెడ్ దాని మీద ఫైట్ మన ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ఇప్పుడే మన ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్లు తిరుపతిలో ఉన్నప్పుడు మనము ఈ ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క ఇనిషియేటివ్కి ఉద్దేశం ఏమిటంటే వచ్చేటటువంటి ప్రయాణికులు కావచ్చు, ఇక్కడ మన ప్రకాశం వరకు, మన ఒంగోలు వరకు వస్తే మీ ఆటోస్లో ప్రయాణం చేసేటటువంటి వ్యక్తుల యొక్క భద్రత అనేది మాకు చాలా ఇంపార్టెంట్ అయిన విషయము. మాకే కాదు, నిజానికి మిమ్మల్ని నమ్మి మీ ఆటోలో ప్రయాణించే ఆ ప్రయాణికుల యొక్క భద్రత మీది కూడా అంతే బాధ్యత. ఇది కేవలం పోలీసు వారు ఉన్నారు, పోలీసు వారి బాధ్యతే కాదు, మన ఆటో సోదరుల మీ యొక్క సమాన బాధ్యత కూడా. ఇది పట్ల కూడా మీరు ఇంకొంత బాధ్యతాయుతంగా పనిచేసేటటువంటి అవకాశాన్ని కల్పించేటటువంటి ఇనిషియేటివ్. దీంట్లో ఏమిటంటే డిజిటలైజేషన్ అంటే మీకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఒక క్యూఆర్ కోడ్లో నిక్షిప్తం చేసి ఆ క్యూఆర్ కోడ్ విత్ మీ ఇన్ఫర్మేషన్ తోటి మనం ఆటోలో ఒక చిన్న ఒక కార్డు డిస్ప్లే చేయడం జరుగుతుంది. అట్లాగే మీ అందరికీ కూడా ఈ స్టిక్కర్స్ కూడా చేస్తున్నాం కదా, స్టిక్కర్స్ కూడా అందరికీ కూడా ఇప్పుడు యూనిఫామ్ ఇప్పుడు వేసారు చూడండి 770 అట్లా అందరికీ కూడా ఒక యూనిఫామ్ ప్యాటర్న్లో అందరికీ కూడా స్టిక్కరింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ స్టిక్కర్ కూడా మనకు రేడియం స్టిక్కర్, నైట్ టైం కూడా మనకు అది కనిపించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఏమిటంటే ముఖ్యంగా ప్రయాణం చేసేటటువంటి ప్రయాణికుల వాళ్ళ సురక్షితంగా వాళ్ళని చేరేదానికి చేసుకున్నటువంటి ఇనిషియేటివ్. దీంట్లో ప్రధానంగా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినట్లయితే దాంట్లో కొంత ఇన్ఫర్మేషన్ అంటే కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఈ అప్లికేషన్లో. వన్స్ ఈ అప్లికేషన్ మనము స్కాన్ చేసిన తర్వాత అది వెళ్ళిన తర్వాత దాంట్లో కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఒకటి ట్రాక్ లొకేషన్, అంటే మన లొకేషన్ ఎక్కడ ఉంది ట్రాక్ చేసుకునేటటువంటి అవకాశం కల్పిస్తుంది. అట్లాగే
ఎమర్జెన్సీ కాల్ కూడా వెంటనే ప్రయాణికులు కూడా వాళ్ళు 112 కాల్ చేసుకునే దానికి స్కాన్ చేయగానే ఇమీడియట్గా 112కి వెళ్ళి కాల్ చేసుకునేటటువంటి సదుపాయం ఉంటుంది. అట్లాగే ప్రయాణం చేసే వారికి మనకు పోలీస్ స్టేషన్స్ బయట నుంచి వచ్చే వాళ్ళకి ఏ పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉంది, ఏదైనా దానికి సంబంధించిన వివరాలు, వాళ్ళ ఫోన్ నంబర్స్ తెలిసేటటువంటి అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి వారందరికీ కూడా ఈ పోలీస్ స్టేషన్స్ వాళ్ళ అక్కడ ఉన్నటువంటి పనిచేసేటటువంటి అధికారుల యొక్క ఫోన్ నంబర్సు ఇవన్నీ కూడా దాంట్లో పెట్టడం వల్ల వాళ్ళకి మరింత సదుపాయకరంగా ఉంటుంది. అది వాళ్ళు వెంటనే ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్స్కి వెళ్ళటానికి కానీ అక్కడ వారికి ఇన్ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే చివరిగా మీరు ఎలా వారిని వాళ్ళ గమ్యస్థానానికి చేర్చనే దాని మీద మీ పట్ల కూడా రేటింగ్ చేసేటటువంటి సదుపాయం ఉంటుంది. అది వారు ఉపయోగించుకునే దాని మీద ఫీడ్బ్యాక్ అంటాం కదా, మీరు చేసే దాని మీద ఫీడ్బ్యాక్ ఇది కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఇట్లా పలు ఫీచర్స్ తోటి మనం ఒక చిన్న ఈ సింపుల్ యాప్ చేసి మనము చేస్తున్నాము. ప్రధానంగా ఏమిటంటే ఈ క్యూఆర్ కోడ్లోనే ఈ ఇన్ఫర్మేషన్ అంతా పొందుపరచడం అనేది ముఖ్యమైన విషయం. కాబట్టి ఈరోజు మన ఇనిషియేటివ్ తీసుకొని ప్రకాశంలో కూడా, ఒంగోలులో కూడా దీన్ని ముందు తీసుకునేదానికి ఆసక్తి తర్వాత ఇంట్రెస్ట్ తీసుకున్నటువంటి డిఎస్పి ఒంగోలు శ్రీనివాస్ గారికి, అట్లాగే మా ఇన్స్పెక్టర్ ట్రాఫిక్ జగదీష్కి, వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అలాగే ఈ అప్లికేషన్ కావచ్చు, తర్వాత పోతే ఇదంతా కూడా మనకు చేయడానికి మనకు సహాయం అందించినటువంటి మీరందరూ కూడా బాధ్యతాయుతంగా డ్రైవింగ్ చేయాలి. మీరు పార్కింగ్ చేసుకునేటప్పుడు కూడా కరెక్ట్గా మీకు ఏదైతే పార్కింగ్ ఏరియాస్లో ఉన్నాయో పార్కింగ్ ఏరియాస్లో పార్క్ చేసుకోండి. ఎక్కడంటే అక్కడ మనం పార్క్ చేయటం వల్ల వెళ్ళేటటువంటి ఇతర వాహనదారులందరికీ కూడా ట్రాఫిక్ ఇబ్బంది కలిగేటటువంటి అవకాశం ఉంది. మీరు ఆ విధంగా పెట్టడం వల్ల మేము వచ్చి మీ మీద చలాన్స్ వేసి మీ ఆటోస్ మీద మేమే